చూస్తే ఏపీలో ఇంజనీర్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సులకు విద్యాశాఖ షెడ్యూల్ విడుదల చేసింది. జూలై 7 నుంచి 16 వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ తీసుకోవచ్చని తెలిపింది. ఈ నెల 10 నుంచి 18 వరకు వెబ్సైట్లో ఆప్షన్స్ పెట్టుకోవచ్చని, అనంతరం 22న సీట్లు కేటాయింపు జరుగుతుందని వెల్లడించింది. 23 నుంచి 26 వరకు కాలేజీల్లో విద్యార్థులు రిపోర్టింగ్ చేసే విధంగా షెడ్యూల్ విడుదల చేయాలంది. ఆగస్టు 4 నుంచి క్లాసులు ప్రారంభం కానున్నాయి. ఎంసెట్ కౌన్సిలింగ్కు సంబంధించి ఇక మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ కొండలరావు అందిస్తారు. ఆంధ్రప్రదేశ్లో ఏపీ ఈఏపీ సెట్ కౌన్సిలింగ్ కూడా ప్రక్రియ మొదలైంది. రేపు సోమవారం నుంచి కూడా ఈ నెల 7వ తారీఖు నుంచి ఏదైతే కౌన్సిలింగ్ ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది. గత నెల జూన్ 8న ఏదైతే ఎంసెట్ ఫలితాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిందో దీనికి సంబంధించి కూడా ఈ నెల 7 నుంచి 16 వరకు కూడా ఎంసెట్ కౌన్సిలింగ్ సంబంధించి రిజిస్ట్రేషన్ ఆన్లైన్లో చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. దాదాపు ఏదైతే ఇంజనీరింగ్ ఏపీ అండ్ ఇంజనీరింగ్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, ఫార్మసీ కావచ్చు, ఈ 3 కోర్సుల్లో ప్రవేశానికి ఏపీ సెట్ సంబంధించి రిజిస్ట్రేషన్ సోమవారం నుంచి కూడా ప్రారంభం కానుంది. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా విడుదల చేశారు, షెడ్యూల్ విడుదల చేశారు. దీనికి సంబంధించి ఎవరైతే ఎంసెట్లో విద్యార్థులు ఎవరైతే ఉత్తీర్ణత సాధించారో, అర్హత సాధించారో ఈ విద్యార్థులందరూ కూడా దీనికి సంబంధించి వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టుకునే విధానంగా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనికి అడుగులు ముందుకు వేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఏదైతే ఈ నెల 7 నుంచి 16 వరకు కూడా ఎంసెట్ సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి ఏదైతే పత్రాలు ధృవీకరించడానికి కూడా ఆన్లైన్లో పత్రాలు ధృవీకరించడానికి 7 నుంచి 17 వరకు ఈ అవకాశం ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి షెడ్యూల్ కూడా విడుదల చేసిన సందర్భం అయితే కనపడుతుంది. వెబ్ ఆప్షన్స్ ఏదైతే ఏ కాలేజీలో ఎంట్రీ చేసుకోవాలో దీనికి సంబంధించి విద్యార్థులకి ఆప్షన్స్ ఇచ్చే విధంగా కూడా చేశారు. ఈ ఆప్షన్స్లో ర్యాంకుకు సంబంధించి 1 నుంచి ఎన్నో ర్యాంకు వరకు వచ్చినా విద్యార్థి ఆ ర్యాంకుకు సంబంధించి ఆన్లైన్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఏ కాలేజీలో ఆ విద్యార్థి చేరతాను అనుకుంటున్నారో ఆ కాలేజీకి సంబంధించి వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టుకునే విధంగా కూడా ఆన్లైన్లో ఏర్పాటు చేశారు. వెబ్ ఆప్షన్స్ సిఎస్సి కోర్సు కావచ్చు, ఈసీఈ కోర్సు కావచ్చు, మెకానిక్ కావచ్చు, సివిల్ కావచ్చు, వీటన్నిటిలో ఏ కోర్సు విద్యార్థి ఇంట్రెస్ట్ ఉందో ఆ కోర్సు పెట్టుకునే విధంగా కూడా ఏర్పాటు చేశారు. అది కూడా ఈ నెల 10 నుంచి 18 వరకు ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే విధంగా కూడా ఆన్లైన్లో ఆప్షన్ ఇచ్చారు. దీనికి సంబంధించి ఏదైతే జూలై 18న ఏదైతే వెబ్ ఆప్షన్స్ ఉన్నాయో ఈ వెబ్ ఆప్షన్స్ కూడా మార్చుకునే విధంగా కూడా జూలై 18వ తారీఖు అవకాశం ఇచ్చారు. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒకవేళ కోర్సు మార్చుకోవాలనుకుంటే ఈ నెల 18న ఆ కోర్సు మార్చుకునే విధంగా కూడా అవకాశం ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. అయితే సీట్లు ఈ నెల ఏదైతే 22వ తారీఖు ఉందో ఎవరైతే వెబ్ ఆప్షన్స్ ఆన్లైన్లో పెట్టుకున్నారో వీళ్ళందరూ కూడా సీట్లు కేటాయిస్తారు. ఏ కాలేజీలో మీకు సీటు కేటాయించారో ఆ సీటు ఈ నెల 22ను కూడా కన్ఫామ్ అవుతుంది. ఈ కన్ఫామ్ అయిన తర్వాత ఈ జూలై 23 నుంచి కూడా 28 వరకు జూలై 23 నుంచి ఈ నెల 23 నుంచి 28 వరకు కూడా ఆ కాలేజీ ఏదైతే విద్యార్థికి కేటాయిస్తారో ఆ కాలేజీకి వెళ్ళి అక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ కూడా చేయించుకోవాల్సి వస్తుంది. ఏదైతే విద్యార్థి ఆ కాలేజీకి వెళ్ళిన సందర్భం ఉందో ఆ సందర్భంలో 10th మార్క్ లిస్ట్ కావచ్చు, ఇంటర్ మార్క్ లిస్ట్ కావచ్చు, క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, వీటన్నిటిలో కూడా ఏదైతే కాలేజీకి తీసుకెళ్ళి సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఈ సబ్మిట్ చేసిన క్రమంలో కాలేజీ యాజమాన్యం కూడా ఎవరైతే ఎంసెట్ ద్వారా క్వాలిఫై అయ్యారో ఈ విద్యార్థులందరూ కూడా కౌన్సిలింగ్లో పాల్గొన్న నేపథ్యంలో ఈ అందరికీ సీటు కేటాయించే విధంగా కూడా ఏదైతే ఆప్షన్స్ పెట్టుకున్నారో ఈ ఆప్షన్స్లో కూడా సీటు కేటాయించే విధంగా కూడా కాలేజీ యాజమాన్యం ఉంటుంది. ఈ కాలేజీ యాజమాన్యం ఏమేమి సర్టిఫికేట్లు కావాలనేది కూడా ఆన్లైన్లో పెట్టారు. ఈ ఆన్లైన్లో చూసుకొని ఈ కాలేజీకి వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా చేసే విధంగా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ ప్రభుత్వం ఈ నెల 7 నుంచి ఈ కౌన్సిలింగ్ ఆప్షన్ ఏదైతే ఉందో విద్యార్థులు ఎవరైతే ఎంసెట్ ద్వారా క్వాలిఫై అయ్యారో ఇంజనీరింగ్ కావచ్చు, ఫార్మసీ కావచ్చు, ఏదైతే అగ్రికల్చర్ కావచ్చు, ఈ 3కి సంబంధించి కూడా కౌన్సిలింగ్ ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ ప్రారంభంలో విద్యార్థులందరూ కూడా పాల్గొని తమ ఏదైతే ఎంసెట్ ఫస్ట్
ఫస్ట్ ఇయర్లో చేరే విధంగా కూడా ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో చేరే విధంగా కూడా విద్యార్థులు ఏ కాలేజీ ఎంచుకున్నారో ఆ కాలేజీలో చేరితే వచ్చే నెల ఆగస్టు 4 నుంచి కూడా ఇంజనీరింగ్ క్లాసులు కూడా ప్రారంభించినట్టు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలియజేసింది. కెమెరా పర్సన్ పవన్తో కొండలరావు, అమరావతి.